హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సూపర్ 6 పథకాల్లో భాగంగా 2 పథకాలు అయితే అమలులోకి అయితే వచ్చాయండి. ఈ నెల 12వ తేదీనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ 2 పథకాలను అయితే ఇవ్వబోతున్నారన్నమాట. మహిళలకు ఒక పథకం ద్వారా 15,000 రూపాయలు మహిళల యొక్క అకౌంట్లోకి అయితే జమ కావడం జరుగుతుంది. మరొక పథకం ద్వారా అయితే చేతికైతే 4,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. ఈ 2 పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పిన్ టు పిన్ చెప్తాను. అలానే ముఖ్యంగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తేదీన తల్లికి వందనం పథకం ఒకటి లాంచ్ చేయబోతున్నారనమాట. అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలా మంది కూడా కొన్ని రకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. సో లిస్టు ఎలా వస్తుందండి, అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్లికేషన్ ఎలా చేయాలి, ఈ వివరాలన్నీ కూడా అడుగుతున్నారనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేస్తామని చెప్పి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో వారికి సంబంధించి ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ డేటా అనేది ఉంది గవర్నమెంట్ దగ్గర, అందులో లిస్ట్ అనేది రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంతేగాని కొత్తగా అప్లికేషన్స్ అనేవి తీసుకోరు తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఓకేనా? సో ఇక్కడ విద్యార్థి 75% హాజరు అనేది కలిగి ఉంటే మీరు లిస్ట్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 2024-25 విద్యా సంవత్సరంలో చదువుకున్నటువంటి వారందరికీ కూడా ఎలిజిబుల్ అయితే లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో కొత్తగా అప్లికేషన్ చేసేందుకు అవకాశం అయితే లేదు. అయితే ఇప్పటికీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, సో మహిళలు ఎవరైతే ఈ యొక్క విద్యార్థుల యొక్క తల్లి అయితే ఉంటారో, సో వారు తప్పనిసరిగా ఎన్పిసి అనేది యాక్టివ్లో పెట్టుకోండి ఇచ్చినటువంటి అకౌంట్కి అని చెప్తున్నారనమాట. అంటే మీరు అకౌంట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, ఆ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ లింక్ అనేది చేసుకోండి అని చెప్తున్నారు. సో ఇది మీరు చేసుకొని ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఒకవేళ ఆధార్ లింక్ ఎన్పిసి అనేది యాక్టివ్లో చేసుకోకుండా ఉండినట్లయితే మీరు చేసుకోవచ్చండి మీ మొబైల్లో. అది ఎలాగనేది నేను వీడియో అనేది చేస్తున్నాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉందన్నమాట. సో నేను ఆ వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో దాన్ని ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి, ఎన్పిసి అనేది ఎలా యాక్టివ్ చేసుకోవాలి అనేది అకౌంట్కి. ఓకేనా? సో ఇది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మిస్ అయితే మీకు ఈ పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు మీ యొక్క ఖాతాలకు జమ కావు అని చెప్తుంది గవర్నమెంట్. ఓకేనా? ఒక అలర్ట్ లాగా అయితే చెప్పిందనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ని నేను గత 3 రోజుల క్రితమే వీడియో చేసి అప్లోడ్ చేశాను. మీరు మిస్ అయ్యి ఉంటే ఈ వీడియో ద్వారా అయినా ఉపయోగపడుతుందని చెప్పి మళ్ళీ మీకు ఒక అలర్ట్గా అయితే చెప్తున్నాను అనమాట. సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు అనేటివి పడాలంటే ఎన్పిసి అనేది అకౌంట్కి కంపల్సరీగా యాక్టివ్లో ఉండాలి అని చెప్తున్నారనమాట. అలానే దీనికి సంబంధించి కొత్తగా అప్లికేషన్స్ అనేటివి ఏమీ తీసుకోవడం లేదు. ఆల్రెడీ ఉన్నటువంటి గత విద్యా సంవత్సరానికి సంబంధించిన డేటా ఆధారంగా లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? జూన్ 12వ తేదీన ఈ పథకాన్ని అయితే లాంచ్ చేస్తామని చెప్తుంది గవర్నమెంట్ ఇప్పటికీ ఉన్నటువంటి సమాచారం ప్రకారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సో మహిళలకు సంబంధించి అండి, ముఖ్యంగా ఎవరైతే వితంతుల మహిళలు అయితే ఉన్నారో, సో వారికి 4,000 రూపాయలు చేతికి అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల 12వ తేదీన అయితే. సో వితంతుల మహిళలకు సంబంధించి లిస్ట్ అనేది ఆల్రెడీ రావడం జరిగిందనమాట. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. సో అయితే లిస్ట్ అనేది జిల్లాల వారీగా ఎంతమందికి అమౌంట్ అనేది ఇస్తున్నామని చెప్పి మాత్రమే ఉంది. వారి పేర్లు అయితే మనం చూసుకునే దానికి అవకాశం అయితే లేదు. ఈ వితంతువుల పెన్షన్లకు సంబంధించిన లిస్టులో, అంటే ఫైనల్ లిస్టులో మీ పేరు అనేది వచ్చిందా లేదా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే మీ యొక్క గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా డిజిటల్ అసిస్టెంట్ గారిని అడగండి. మీరు ఏప్రిల్ నెలలో అప్లై చేసి ఉంటారు ఈ వితంతువుల పెన్షన్లకు సంబంధించి. ఓకేనా? సో మీకు అప్రూవల్ వచ్చిందా లేదా అంటే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. మీకు మంజూరు పత్రం కూడా అందించడం జరుగుతుంది. ఆ మంజూరు పత్రం అనేది డిఏ లాగిన్కి లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్కి అయితే పంపించి ఉంటారనమాట. వాళ్ళు ప్రింట్అవుట్ తీసి ఆ పెన్షన్ అమౌంట్తో పాటు ఆ మంజూరు పత్రాన్ని కూడా ఇస్తారు. సో ఈ విధంగా మహిళలకు సంబంధించి పెన్షన్స్ అనేటివి కొత్తగా అయితే వితంతువుల పెన్షన్ల కింద ఈ నెల 12వ తేదీన అయితే ఇవ్వబోతున్నారు. ఈ 2 పథకాలు మాత్రమే సూపర్ 6 పథకాల్లో భాగంగా ఈ నెలలో అయితే రావడం జరుగుతుంది మహిళలకు. ఇక్కడ వరకు క్లియర్. నేను మీకు తమ్నైల్లో అయితే సో మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం 18,000 ఎప్పుడు ఉండవచ్చు అని చెప్పని పెట్టాను అనమాట. అయితే ఎక్కువ మంది కూడా ఈ పథకానికి సంబంధించి అయితే ఎదురు చూస్తున్నారండి. ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎప్పుడు వస్తుంది, సో దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది సంవత్సరానికి 18,000 రూపాయలు, ప్రతి నెల 1,500 రూపాయల లెక్కనైతే ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయించుకుంది.
అయితే యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్లోనే, అంటే ఈ యొక్క కూటమి ఏర్పడినటువంటి సమయంలోనే ఈ యొక్క పథకాన్ని రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ అప్పుడు చాలా అనివార్య కారణాల చేత అయితే ఈ పథకాన్ని అయితే ఆపేశారు. అసలు ఈ పథకానికి సంబంధించిన ఊసే లేకుండా పోయింది. కానీ ప్రజలు మాత్రం ఈ పథకాన్ని రిలీజ్ చేయాలంటూ ఎక్కువగా డిమాండ్ అయితే చేస్తున్నారనమాట. సో అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది 18 సంవత్సరాలు పూర్తయి 59 సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలానే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వచ్చేటట్లు చేస్తామని చెప్పి గతంలోనే వివరాలు అయితే అందించిందనమాట. అయితే ఈ పథకాన్ని లాంచ్ చేయాలంటే ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి ఈ పథకం అనేది ఇప్పుడెల్లా వచ్చేందుకు అవకాశం అనేది చాలా తక్కువ. మేబీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందా లేదా చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఇక్కడ 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్పడంతో ఈ పథకం అనేది కొంచెం కష్టంగా మారిందనమాట. అందువల్ల ఈ పథకాన్ని ఇప్పుడెల్లా విడుదల చేసేందుకు అవకాశం అయితే లేదు. ఒకవేళ ఏదైనా సమాచారం వస్తే తప్పకుండా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. సో ఆడబిడ్డ నిధి పథకం అనేది ఒకేసారి విడుదల చేయాలా లేదా నెల నెల 1500 లెక్కన విడుదల చేయాలా అనే వార్తలు కూడా గతంలో విన్నాం. వీటి మీద చాలా వీడియోస్ కూడా నేను చేశాను కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాను అనమాట. అంతేగాని ఈ పథకం అనేది ఈ ఇయర్లో రిలీజ్ అవుతుందా అంటే దీనికి మంచిన ఆశ అనేది ఇంకొకటి లేదనమాట మనకి. ఓకేనా? కాబట్టి ఈ విధంగా ఈ నెలలో మాత్రం తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు, అదేవిధంగా మహిళలకు వితంతువుల పెన్షన్లు, కొత్త పెన్షన్లు అనేవి మాత్రమే విడుదలవుతున్నాయనే సమాచారం మాత్రమే ఉంది. ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ మెసేజ్ రూపంలో కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఓకేనా, విద్యార్థులు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి తల్లి ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చినటువంటి అకౌంట్కి ఎన్పిసి అనేది లింక్ చేసుకోండి. వీడియో చూసి నేను వీడియో అనేది డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.